హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు మేము ఎంతో ఫేమస్ అయిన ఒక టెంపుల్ని మీకు చూపిందామని ఈ వీడియో తీసాం. ఈ వీడియో యలమంచిలి, విశాఖ జిల్లా యలమంచిలిలో కొండపైన వెలసిన ఒక పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం చేరుకోవడానికి మెట్ల మార్గంలో వెళ్ళాలి. ఫస్ట్గా మనం వినాయకుడిని దర్శించుకొని మెట్ల మార్గం ప్రయాణం సాగిందాం. చూడండి, ముందుగా ఎంతో సింపుల్గా చేరుకోవచ్చు ఈ దేవాలయానికి. చూడండి, 3 సంవత్సరాలు మా మనవాళ్ళు కూడా నడిచే దేవాలయానికి వెళ్తున్నారు. అలాగే మనం కూడా వెళ్ళి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వయంభూగా వెలసిన వెంకటరమణమూర్తి ఆలయం ఉందని ఆ ఊరి వాళ్ళు కథలుగా చెప్పుకుంటుంటే ఆ దేవాలయం విశిష్టత ఏమిటనేది తెలుసుకోవడానికని మా ప్రయత్నం మేము చేద్దామని మేము ఈ దేవాలయానికి వెళ్తున్నాం. మేము చూసిన ఈ దేవాలయాన్ని మా సబ్స్క్రైబర్స్ కూడా చూపిందామని ప్రయత్నం. చూడండి, గరుత్మంతుడి దేవాలయం. గరుత్మంతుడు అతను దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మెట్ల మార్గం ద్వారా మెట్లు మనం చూడటానికి వీడియోలో ఎక్కువగా కనిపిస్తున్నాయి, కానీ మెట్లు తక్కువే ఉన్నాయి. చుట్టూరు ఉండి మన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని ప్రదేశం నడుస్తూ ఉంటే మనకు పెద్దగా మెట్లు ఎక్కుతున్న అలసట తెలియట్లేదు. కాబట్టి ఈ దేవాలయం దర్శనం కోసం మెట్ల మార్గం గుండా నడిచి ప్రయాణం చేయాలి. పైనుంచి చూస్తే మొత్తం ఊరంతా ఎంతో అందంగా కనిపిస్తుంది. చూడండి, పచ్చని వాతావరణం ఎంత బాగుందో. విశాఖ జిల్లా అంటేనే పచ్చదనానికి పెట్టింది పేరు. అలాంటి విశాఖ జిల్లాలో వెలసిన ఈ దేవాలయం చూడటానికి మనకెంతో ఏదో అదృష్టం కొలది అలా వెళ్ళటం అయింది. ఆ స్వామివారి దయ వల్ల ప్రయాస తెలియకుండానే మెట్ల మార్గం ద్వారా మెట్లు ఎక్కేస్తున్నాం. తెలియకుండానే ఈ ప్రయాణం అంతా ఎంతో సాఫీగా జరిగిపోయింది. చూడండి, వెంకటేశ్వర స్వామి ఈయన స్వయంభూగా వెలసారట. పెళ్లి టయానికి 9:30 అయింది. ఆ టయానికి స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. ఆ పూజారి గారు వీడియో తీసుకోవడానికి అనుమతించారు. అందుకని స్వామివారిని కూడా గర్భగుడిలో ఉన్న స్వామివారిని చూడనివ్వరు, మనకి ఎక్కడ కూడా వీడియో తీయనివ్వరు. అలాంటిది ఈ కొండపైన వెలిసిన ఈ వెంకటేశ్వర స్వామిని మనం గర్భగుడిలో ఉన్న స్వామిని కూడా వీడియో తీసుకోవడానికి ఆ శాస్త్రి గారు అనుమతించారు. అందుకని మనం ఆ వెంకటరమణమూర్తి స్వామిని కళ్ళారా చూడటమే కాకుండా వీడియో తీయడం కూడా జరిగింది. దీనికి సహకరించిన మన శాస్త్రి గారికి చాలా కృతజ్ఞతలు. ఆ స్వామివారు ఎలా కనిపించారు ఏంటి అన్నది మనకి ఆయన తెలియజేస్తారు. అంటే నైవేద్యం పెట్టేటప్పుడు చూడకూడదని మన వీడియోని పక్కకి తీసుకెళ్ళిపోవడం జరిగింది. చూడండి, మళ్ళీ స్వామివారికి నివేదన అయిపోయిన తర్వాత స్వామివారికి
ఆరాధన అన్నీ చేసిన తర్వాత హారతి సమర్పిస్తున్నారు. ఆ హారతిని కూడా మనం ఆస్వాదిద్దాం. దగ్గర నుంచి చూడటానికి స్వామివారు చాలా వైభవంగా కనిపించారు. చాలా బాగున్నారు. ఆ పక్కనే ఉన్న ఉత్స విగ్రహాలకి చిన్న చిన్న మూర్తులు ఉంటారు కదా, ఇంకా ఆ మూర్తులందరికీ కూడా ఆ పంతులు గారు హారతిని సమర్పిస్తున్నారు. అది కూడా చూసి మనం ధరిద్దాం. ఈ దేవాలయం అనేది ఈ స్వామివారు దొరికిన స్థలంలోనే దేవాలయం కట్టిద్దాం అన్న ఉద్దేశంలో దేవస్థానం వారు ఉన్నారట. అక్కడ దేవాలయం కడుతున్నారు. తాత్కాలికంగా ఇక్కడ చిన్న దేవాలయం ఒకటి కట్టి ఆ దేవాలయంలో ఆ స్వామివారిని నిలిపి పూజలు జరిపిస్తున్నారు. ఆ పూజలే మనం చూస్తున్నాం అన్నమాట. స్వామివారు చాలా మహిమగల స్వామివారట. 2015లో కార్తీక మాసంలో స్వామివారు కార్తీక మాసం 2వ రోజు అంటే విజయనాడు ఇక్కడ వెలిసారు. ఉదయం 9 గంటల చిల్లరకి కొండ కిందన గ్రామదేవత గుడి ఉంది. అలాగే గ్రామదేవత గుడి ఎదురుగుండా శివాలయం ఉంది. అంటే ఆ రోజు కింద ఒక ఆవిడ కల్లో కనిపించి స్వామివారు చెప్పారంట, నేను కొండపైన ఉన్నాను అని. అయితే శివాలయంలో స్వాములందరూ ఉన్నారు. ఆ స్వాములందరూ ఆవిడ పిలవగానే వెళ్ళి ఆ కొండ ప్రాంతంలోకి ఇక్కడికి వచ్చి అందరూ చాలాసేపు చూశారు. చూడగా రాళ్ళ మధ్యలో స్వామివారు ఉన్నారు. 2015 కార్తీక మాసం శుక్రవారం నాడు స్వామివారు విధినాడు మన యనమంచిల గ్రామంలో వెలిశారు. ఆ రోజున ఈ రోజుగా స్వామివారు దివ్యంగానే భక్తుల్ని చూస్తున్నారు. దివ్యంగా కూడా స్వామివారు ఉన్నారు. స్వామివారి ఇది వెలిసిన స్థలం ఇది. స్వామివారికి గుడి ప్రాంతంలో గుడి కట్టడం నిర్మాణాలు జరుగుతున్నాయి. యనమంచిలి, విశాఖ జిల్లా. మన శాస్త్రి గారు చెప్పారు కదా, ఆ కింద వెలసిన అమ్మవారు ఆ ఊరి గ్రామదేవత అట. ఆవిడ కూడా చాలా మహిమగల శక్తి స్వరూపిణి. ఆవిడ కూడా చాలా సౌందర్యవతిగా, చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. చాలా అందంగా చల్లని చూపులతో చల్లగా చూస్తుంది ఆవిడ. ఇలాంటి పురాతనమైన ఆలయాలను ఇంకా మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆలయాన్ని ఇంత బాగా తీయడానికి మాకు ఎంతగానో సహకరించిన ఆ ఆలయ పూజారి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కీప్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఆ వెంకటరమణ ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.